హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవిత బాటా ఛానల్. చాలా ఇంకనా చాలు. ఇంకా వస్తుంది. ఏం పిండి వండి అట్లా మంచి తొందరగా వచ్చేసింది. మాడిపోతున్నా. ఇంట్లో గోధుమ పిండి మైదా పిండి రెండు పిండిలు మిక్స్ చేసినావా? ఇంకా అది ఇట్లా రాకంగానే వచ్చేస్తుంది. అది చేసిన పచ్చడి అయిందా? పచ్చడి కావాలి, నువ్వు వస్తే కాదు. ఓకే, ఇల్లుకి అక్కడికి అది చేయాలి. మళ్ళీ కేజీ వచ్చినాక చేయాల్సి వచ్చేసి దొండకాయ. ఓకే, ఇంకా ఏం కర్రీ చేసినాం? రైస్ కూడా అయిందా? ఓకే, వాటరు, ఇంకేంటి? బెల్లం. ఓకే, బెల్లం నీళ్ళు కాదమ్ము, దానికి కంకణం కట్టరా? అచ్చా, అన్నీ వేసినాక కంకణం కట్టాలి కదా కుండకి. ఏం కాదు, అన్నీ కట్టినాక బొట్లు పెడతారేమో. ఇంకా బొట్లు పెట్టలేమో, బొట్టులు పెట్టు. ఇంకా అది కూడా కట్టేస్తే మరి అయిపోతుంది. పెడతారు. దా, ఇటు కూర్చుందా, ఇటు కూర్చో, ఇట్లా కూర్చో. ఓకే, ఓ మమ్మీ ఎట్లా చేస్తుందో చూడు. ఇంకొక కంకణం కడుతున్నది కుండకి. కుండకు ఫస్ట్ అందుకే కుండకు కూడా ఒకటి పైలా. ఓకే, కుండకు కంకరం కట్టి ఇక మొత్తం ఇంకా పచ్చడి అయితే రెడీ చేస్తారు. ఇక నైట్ తెచ్చేసినాం. ఇది కూడా నైటే తెచ్చినాం. మామిడికాయలు కట్ చేసింది. ఇటు వచ్చేసి ఇంటిది చింతపండు నానబెట్టింది. అటు వచ్చేసి వేపపూత, సోంపు, ఇంకా ఏం వేసారు? ఉప్పు, కొంచెం కారం, బెల్లం. అదేసి బెల్లం వాటర్, బెల్లం కారబెట్టి వేసేసింది. ఇటు వచ్చేసి బచ్చాలు కూడా అయినాయి రెడీ. ఇవి కూడా నైవేద్యంకి. ఇప్పుడైతే ఇక పిసికి చారు పోస్తుంది అన్నమాట. చింతపండు చారు పుల్లగా ఉంటుంది. బొట్టు పెట్టుకో, మళ్ళీ బొట్టు పెట్టుకో. ఓకే, ఇలా పని అయితే సరిపోయింది మా వాడికి. ఎందుకంటే సోంపులు అంటే ఇక మామూలు ఈ సోపులు తెచ్చారు. ఆ సోపులు ఆ సోపులు వేయరైనా ఈ సోపు. ఓకే, ఇప్పుడే చారు, అది చింతపండు చారు పోసుకుంటుంది. అంటే ఇట్లా తీయ, అవి కాడలు కాడలు తీయి. మళ్ళీ తాగేటప్పుడు పువ్వు ఓన్లీ పువ్వు కొంచెం వేసినా చాలు. ఓకే, ఇంకా తేజు అయితే రాలే. తేజు రేపు పండగ అయిపోయినాక వస్తాడు. మంగళవారం పూట వస్తాడు ఇక తేజు. మా తేజు వచ్చినాక మళ్ళీ ఇంకోసారి చేయాలన్నమాట బచ్చాలు ఇట్లా. ఇవైతే మా వాడికి చాలా ఇష్టం అనమాట. మా వాడు వచ్చినాక మళ్ళీ చేస్తాం. పూర్ణం ఉందంట కొంచెం. ఈ కాడలు కాడలు తీయండి అంటున్నా. కట్టెలు ఇట్లా ఇట్లా కాడలు మొన్న ఉడదుకుంటే అర్లే కంకణం. ఇది కంకణం అంటారు. కంకణం కడుతుందని చెప్పు. కంకణం కడుతుంది ఫ్రెండ్స్. నేనేమో అమ్మాయి కడతా. ఇటు వచ్చేసి మా మమ్మీకి కూడా కట్టేస్తుంది. కంకణం కూడా మమ్మీకి కట్టేస్తారు. నువ్వు కూడా కట్టుకోవాలి. నేనే కట్టుకోవాలి. మమ్మీ కడుతుంది. మమ్మీ కడుతుంది. ఇటు వచ్చేసి ఇక మా అన్నగాని కూడా కట్టేస్తుంది.
నానికి నువ్వు పోయి కట్టు అన్నం కట్టు తెలియదు నాకు. అడిగి బొట్టు సరిగా పెట్టుకోలేదు మళ్ళీ పెడుతుంది బొట్టు ఇచ్చేసి దూకున్నా తుడుపుకున్నావా లెఫ్టా నాకు లెఫ్ట్, డాడీకి రైట్. డాడీకి నాకు లెఫ్ట్ రైట్ ఓకే సోంప వేసుకుంటున్నాం చేసి పప్పు ఇక ఎన్ని ఐటమ్స్ వేస్తారు మొత్తం 7 ఐటమ్సా 1 2 3 4 5 7 ఐటమ్స్ 7 రకాలు 7 మ్యాంగో కట్ చేసి చిన్న చిన్న ఇట్లా గీకపోతే మంచిగా తింటుంటే కొంచెం బాగుంటుంది పండ్లకు గిట్ట తగులుతుంది కదా మంచిగా అనిపిస్తుంది రైట్ ఉప్పు, కారం. ఉప్పు కారమా తెచ్చుకోలే లైట్గా ఓకే కారం లైట్గా మరి ఎక్కువ కాకుండా పిల్లలు గిట్ల తాగుతారని ఇంకా వచ్చేసి ఉప్పు ఉప్పు ఎక్కువ మొత్తం పోసి ఉప్పు కొంచెం ఎక్కువనే ఉంటుంది ఇంకా గిన్నెలు అక్కడ పెట్టేసి సింపుల్ వేసుకోము. ఈ బయటతో పెట్టేసి ఇంత ఏంటి చాలే సరిపోతుంది చాలా కొంచెం కొంచెమే చాలా అయిపోయినాయి అన్ని ఐటమ్స్ వేసి వచ్చినాయి ఇంకా కొందరు అయితే కొబ్బరి నీళ్ళు పోస్తారు కదా కొబ్బరికాయ పలుకొట్టి పుట్నాలు ఇంకా గసాలు ఇంకా చాలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారు ఇంకా కొందరు కొంచెం పచ్చికారం కూడా వేస్తుంటారు తీసి ఇట్లా మిక్సీకి బట్టి వేస్తుంటారు కొంచెం పచ్చికారం ఓకే గో నైవేద్యం కోసం మూతలలో పెట్టేసుకుంటున్నాం ఇప్పుడే ఓకే ఇప్పుడే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాం అలంకరణ చేసుకుంటున్నాం అన్నమాట కొట్టు పెండ కొట్టు ఓకే మాది ఉగాది పచ్చడి అయితే రెడీ అయింది ఇంకా దేవునికి పెడుతున్నాం నైవేద్యం పెట్టేస్తాం కృష్ణాయ వాసుదేవాయ హరియే పరమాత్మహే ప్రణత కేశనాశాయ గోవిందాయ నమో నమః హనుమాను కాను గురుసాగర్ జే కపి సగిలోక ఉజాగర్ రామదూతాంకులిత మమ అంజని పుత్రము మహావీర విక్రమ భజ దగ్గర తాతయ్య ఫోటో కాడ పెడుతుంది దగ్గర ఓకే ఇటు వచ్చేసి తాతయ్య ఫోటో మా నాన్న ఫోటో కాడ పూర్ణం మిగిలింది ఇంకా ఇది తేజు వచ్చినాక చేస్తాం మా అబ్బాయికి ఇష్టం అన్నమాట అందుకే ఇక మళ్ళీ ఎక్కువనే చేసి పెట్టింది పూర్ణం వాడు మంగళవారం అట్లా వస్తాడు మళ్ళీ వచ్చినాక వాడి కోసం చేస్తాం అయితే ఇష్టం తేజుకి అయితే చాలా వచ్చాక చేస్తాం మరి అందుకే కొన్నే చేసుకున్నాం చాలా అయినాయి 10 దాకా అయినట్టుంది మరి కొన్ని అవి 5-6 అన్నం చాలా అయినాయి మార్నింగ్ వచ్చేసి దోశలు చేసుకొని తిన్నాం దోశలు తినేసి ఇక మాడైతే పని స్టార్ట్ చేసింది గొప్పలు కూడా అయిపోయింది తినలే ఓకే తినకుండా చేసేదంట రైట్ బచ్చాలు కూడా రెడీ అయ్యాయి ఓకే మాది ఉగాది పచ్చడి అయితే రెడీ అయింది ఒక పూజ మొత్తం ఫినిష్ అయిపోయింది
ఇంకా కొద్దిగా ఇంకా తాగేస్తాం, ఎలా ఉందో చెప్తాను. ఆహా బాగుందంట పచ్చడి, బాగుంది. బెల్లం సరిపోయిందా? కొంచెం పడతాగా, మరి తీయగలేదుగా. తీద్దాం పైన. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజుకైతే ఇదే వీడియో. రేపటి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. రేపటి నుంచి ఇక బిజీ వర్క్ ఉంటుంది. రేపటి వీడియోలో చూడండి ఇక.